ఎవడునూ వేయలేకుండా తీయువాడును, ఎవడునూ తీయలేకుండా వేయువాడు. ఆయన ఎవరంటే, ఆయన వేశాడు అంటే దానిని ఎవ్వరూ, చెప్పాలి గట్టిగా, తీయలేరు. ఆయన తీశాడు అంటే దానిని ఎవరు వేయలేరు. అంటే దాని అర్థం ఏమిటి? ఆయనకు ఆయనే సాటి, ఆయనే ఏదైనా మన జీవితంలో చేయగలిగిన వాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. ఆయన ఒక్కడే చేయగలిగిన వాడు, ఆయనే చేయగలిగిన వాడు. ఇక మన జీవితంలో చేయగలిగిన వారు అంటూ కూడా ఎవ్వరూ మనకు లేరు. కారణం ఏమిటంటే, నేను చేస్తాను అని మాట ఇచ్చిన వారు మధ్యలోనే కనుమరుగైపోతారు. నేను చేస్తానులే అని మాట ఇచ్చిన వారు సగంలోనే ఆగిపోతారు. నేను చేస్తాను అని మాట ఇచ్చిన వాడు ఇక మాయమైపోతారు, కనబడకుండా పోతారు. కానీ మాటిచ్చిన మహనీయుడైన దేవుడు మన జీవితంలో ఎంతటి కార్యమైనా, ఏ కార్యమైనా, ఏ కఠినమైన సమస్యలో నుంచి ఒక పరిష్కారమైనా, మూయబడిన ఏ ద్వారమైనా, ఎవరూ తీయలేని ఏ ద్వారమునైనా ఆయన ఒక్కడే తీయగలిగిన వాడు. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా.